ఇది నా లాస్ట్ వీడియో ఆన్ డీలిమిటేషన్. ఎందుకంటే ఫెడప్ అయిపోయినా. కొందరు ఎట్లా తయారైనంటే వాళ్ళ మనోభావాలకి తగ్గట్టు మాట్లాడితేనే వాళ్ళకి నచ్చేటట్టు ఉంది. బట్ ఈ వీడియో ఎవరైతే ఓపెన్ మైండ్తో చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చూడండి. ఇప్పుడు మీరు నిజంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలి అనుకుంటే 2023లోనే దీన్ని డీలిమిటేషన్తో లింకప్ చేయకుండా మీరు అప్పుడు చేస్తే ఈ పార్ట్కి 2024 ఎలక్షన్స్లో 33% ఉమెన్ ఎంపీస్ ఉండేటోళ్ళు కదా పార్లమెంట్లో. చేయలేదు. ఓకే, దీంతో లింకప్ చేద్దామని అనుకున్నారు. లింకప్ చేద్దాం అనుకున్నప్పుడు సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందన్న ఫీల్ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఓకే ఇంకా ఈ విధంగా ప్లాన్ చేద్దాము అన్నట్టు వాళ్ళ రిప్రజెంటేషన్ తక్కువ అవ్వకుండా ఏదైనా ఒక యాక్షన్ అయినా తీసుకోవాలా, అది కూడా తీసుకోలేదు. ఏదో తొందరగా అప్పుడు డిమానిటైజేషన్ ఎట్లయితే తొందరగా చేసిందో ప్రజెంట్ ఇది కూడా అట్లనే అనిపించింది. 12 years ఆఫ్ మన బీజేపీ పాలనలో అన్ని బిల్స్ పాస్ అయినాయి. ఈ ఒక్క బిల్లు ఎందుకు పాస్ కాలేదు? ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా పాస్ అవ్వకుండా ఉన్నది. ఇప్పుడు ఏదైనా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడితే ఆహా మీరు కాంగ్రెస్ బిస్కెట్లు తింటున్నారా? నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ కాదు. పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ నాకు కొన్ని ఉంటాయి. అలా అని చెప్పి నేను చేసే వీడియోస్లో నాకు నచ్చింది కదా అని చెప్పి వాళ్ళు ఏది చేసినా గుడ్డిగా నేను ఎంకరేజ్ చేయలేను. ఓకే, అఫ్కోర్స్ ఐ లైక్ బీజేపీ, స్ట్రాంగ్ లీడర్షిప్, ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి వాల్యూ పెరిగింది, ప్రతిదాన్ని అంగీకరిస్తా. బట్ ఈ విషయం నాకు నచ్చలేదు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకు నచ్చలేదంటే ఫర్ సపోజ్ సౌత్ ఇండియా మొత్తం పాపులేషన్ అన్ని స్టేట్స్ కలుపుకుంటే 25 crores. అదే ఓన్లీ యూపీ అండ్ బీహార్ పాపులేషన్ 38 crores. మనం సౌత్ ఇండియా నుంచి వెళ్ళి జీఎస్టీ కాంట్రిబ్యూషన్ ఎంత ఇస్తున్నాము? 4.3 lakh crores. వాళ్ళు ఇచ్చేది యూపీ అండ్ బీహార్ 1.3 lakh crores ఇస్తున్నారు. సో మనకి డీలిమిటేషన్ తర్వాత ఎంత దక్కుతున్నాయి సీట్లు? 195 సౌత్ స్టేట్స్ అని కలిపి. వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఓన్లీ 2 states 198 to 210 seats వస్తున్నాయి. ఇక్కడే తెలిసిపోతుంది కదా ఇన్ ఫ్యూచర్లో ఎలక్షన్స్ ఎప్పుడైనా జరిగితే 3-4 స్టేట్స్లో క్లీన్ స్వీప్ అయిపోతే ఆబ్వియస్గా వాళ్ళు పవర్లోకి వస్తారు. సో ఇక మీదట ఎట్లా తయారవుతుంది అంటే డెమోక్రసీ వాళ్ళు చెప్పిందే వినేటట్టు నడుస్తుంది. ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఎప్పటికైనా ఉండడం ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా. ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి ఉమెన్స్ రిజర్వేషన్ కావాలి అని పోరాడుతున్నారు. ఆయన ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. ప్రతిదాన్ని దీంతో లింకప్ చేయకుండా వేరే విధంగా పాస్ చేయొచ్చు కదా. ప్రతిసారి ఏదన్నా నోటి దాకా అందుతుంది అనుకున్న దానికి ఏదో ఒకటి గజిబిజి చేసి అది అందకుండా చేస్తున్నారు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా? సౌత్లో ఉన్న అన్ని స్టేట్స్ డీలిమిటేషన్కి ఆపోజిట్గా ఉంటే ఒకే ఒక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ దీనికి ఆపోజిట్ కాకుండా అసలు ఏం మాట్లాడలేదు. అసలు బిల్లు పాస్ చేస్తేనే 33% రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మీ అంతటా మీరు మీ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్న వాళ్ళల్లో 33% మినిమం లేడీస్ని పెట్టండి. ఎందుకు పెట్టట్లేదు అంటే ఒక బిల్లు పాస్ అయితేనే పెట్టాలి. ఆ బిల్లులో ఒక చర్చ జరుగుతున్నప్పుడే అరే ఉమెన్స్ బిల్లు పాస్ అవ్వాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు కాదు. మీరు ఏ పొలిటికల్ ఈవెన్ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీరు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు 33% ఏం కర్మ 50% పెట్టండి ఉమెన్స్కి. వాళ్ళు సగం ఉన్నారు కదా పాపులేషన్లో. పెట్టడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు?